ఖమ్మం గడ్డపై కాషాయ జెండా ఎగురవేస్తామని బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు ధీమా వ్యక్తం చేశారు. నేను ఇక్కడే పుట్టాను, స్థానిక సమస్యలు కూడా తనకు తెలుసని అన్నారు. ఖమ్మం యువతకు ఉపాధి అవకాశాలు లేవని, తనను ఎంపీగా గెలిపిస్తే ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు వినోద్ కుమార్. నేతృత్వంలో బీజేపీ గారి ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వం కన్నా ఎక్కువ చేసింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎప్పుడు కూడా ప్రపంచంలో ఒక గొప్ప లీడర్ కింద ఉన్నప్పుడు భారతదేశాన్ని గొప్ప చరిత్ర తీసుకెళ్తుంది, అది నరేంద్ర మోడీ గారే. కేంద్ర ప్రభుత్వం ఖమ్మం మీద ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. నేను ఇక్కడ నుంచి గెలిస్తే ఖమ్మం ఓవరాల్ డెవలప్మెంట్ కోసం నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి మన సమస్యలు, మన అవకాశాలు చెప్పి నడ్డా గారి ఆశీస్సులతో, రాజ్నాథ్ సింగ్ గారి ఆశీస్సులో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మన ఖమ్మం అభివృద్ధి చెందుతుంది. మీరు చూస్తున్నారా, యదా రాజా తదా ప్రజా కాంగ్రెస్ వ్యవహారం. ఢిల్లీలో తల్లి కొడుకు కూతురు పార్టీ వెళ్తుంటే ఖమ్మంలో కూడా కాంగ్రెస్ కుటుంబాలే కమ్ముకుంటున్నాయి. కాంగ్రెస్ ఓటు నోటు బ్యాచ్ అది. డబ్బు పెట్టి ఎవరినైనా గెలిపిస్తారట.